పుక్కట్ల పోస్తుర్రు అని ఫుల్ టు తాగుర్రి. బయట మామలు వెయిటింగ్ చేస్తుర్రు పుంగి బజాయించనీకి. ఎక్కడన్నా టీం అంతా వచ్చాక మేనేజర్ వస్తాడు. ఇక్కడేమో మేనేజర్ వస్తే గానీ టీం రాదు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా తులసి, నాకంటే పెళ్ళైంది, ఇంట్లో నలుగురు ఉంటారు, ఈ తాడు బొంగరం లేనోడివి, నీకేంటయ్యా ఇంత లేటు? నేను అనేది అదే సార్. మీకంటే వండి పెట్టాను నలుగురు ఉన్నారు, నాకెవరున్నారు? నా పోపు నేనే వేసుకొని రావాలి. వీడు ఒక్కనికి వండుకొని రావాలి, నేను నలుగురికి వండి రావాలి. నేనెవరికి చెప్పుకోను? తులసి, పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా, ఈ తిప్పలన్నీ ఉండవు. అప్పుడు ఆ నలుగురికి నేను ఉండి రావాలి కదా సార్. విన్నాడా ఏంటి? రామానుజం సార్, నిన్న కాక మొన్న జాయిన్ అయ్యావు, నువ్వు కూడా లేటా? రాత్రి లేట్ నైట్ వరకు స్క్రిప్ట్ రాస్తున్నా సార్. రోజుకి ఎన్ని రాస్తున్నావేంటి? 20 రాస్తున్నా సార్. చూడవా తులసి, 20 అంట, నువ్వేమో 2-3 అంటావు. వచ్చి 2 నెలలు కాలేదు, కొత్త కుర్రాడు మొత్తం కవర్ చేసేశాడు. బ్రదరా, ఎలా అలా? ఏముందన్నా, ఎర్రరున్న దగ్గరలా కమెంట్ పెడుతున్నా, పాస్ అయిపోతున్నాయి. ఓర్ని, ఇలా అయితే 20 ఏంటి 60 అయినా చేస్తాం. వీడికి ఇలానే జరగాలి. అయినా ఊరుకోవయ్యా తులసి, వీడు టెస్ట్ కేసెస్ కవర్ చేస్తున్నాడు అనుకుంటాను, కానీ నాకు కవరింగ్ ఇస్తున్నాడు అనుకుంటానా? ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? ఆఫీస్కి ఇప్పుడే వచ్చాను, గుడ్ మార్నింగ్ చెప్పి మళ్ళీ కాల్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మోహనకృష్ణ, ఇంతకు ముందు నాకు బీపీ లేదయ్యా. మీరు ఒక్కొక్కరు లేటుగా వచ్చి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటుంటే నా బీపీ బిట్ కాయిన్ లాగా పెరిగిపోతుందయ్యా. సారీ సార్. అవును, నువ్వు ఇంటికెళ్ళి కనెక్ట్ అవుతా అన్నావు కదా? కనెక్ట్ అయ్యాను సార్. నేననేది నీ గర్ల్ ఫ్రెండ్ తోటి కనెక్ట్ అవ్వడం గురించి కాదు, కాల్ గురించి. అంటే కాల్ మ్యూట్లో పెట్టి మ్యూట్లో పెట్టి ఫ్లూట్ ఉత్తున్నావా? I'm like a princess, always gotta keep my head up. You can see my head down, know I call it bad. I don't care about others, I'm my very own idol. And my lines stay holy like the scriptures in the Bible. I'm a classy little girl, Louis V's my daddy, Donatella's my mommy, got a pet name గుడ్ మార్నింగ్ కూడా చెప్పదు మహాతల్లి. ఏంటి సార్ ఈ జెండర్ బయాస్? బ్లెండర్స్ వచ్చావేంట్రా, జెండర్ గురించి మాట్లాడుతున్నావు? ఏ ఊకో అన్నా, మనని అందరిని అడగలేదా? ఏ అమ్మాయిని అడగడా? ఆ అమ్మాయిని ఎందుకు లేట్ అని అడిగితే నా పేరు ముందు లేట్ అని రాసుకోవాల్సి వస్తుంది. అదేంటి సార్? వాళ్ళ అన్నయ్య పెద్ద దాదా, వాళ్ళది హైదరాబాద్. నువ్వు లైన్లో ఉండు బేబీ. ఏంటి హైదరాబాదా? అయితే ఏంటి, మాది గుంటూరు, కారంలో కలిపేస్తాం. ఏడ్చావులే, నీ లాంటిడే ఒకడు అది రాసిన కోడ్లో బగ్గు పట్టుకున్నాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి వాడిని బొగ్గు చేసేళ్ళాడు. బొగ్గా? మసి బొగ్గు. అబ్బో, అంటే దీంతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అన్నా, పాలిమార్ఫిజం అంటే ఏంటన్నా? ఊరే, మీకు అమ్మాయిలు అనే కాంప్లెక్స్ సబ్జెక్ట్ అర్థమవుద్ది కానీ సింపుల్ ఊప్స్ కాన్సెప్ట్ అర్థం కదరా? చెప్పన్నా. ఊరే, మీకు అర్థమైనట్టు చెప్పనా, నాకు అర్థమైనట్టు చెప్పనా? ఏం లేదు చిన్న, ఫర్ సపోజ్ నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న నాకు యాపిల్ కావాలని అడిగింది అనుకో, వాళ్ళ నాన్న ఏం తీసుకొస్తాడు? ఆపిల్ కాయ తీసుకొస్తాడు. అదే నిన్ను అడిగింది అనుకో, నువ్వేం తీసుకెళ్ళాలి? ఏం తీసుకెళ్ళాలి? యాపిల్ ఫోన్ తీసుకెళ్ళాలి. అదేరా పాలిమార్ఫిజం అంటే. భలే చెప్పావు. మరి ఇంటర్ఫేస్కి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి తేడా ఏందన్నా? నీకు పెళ్ళయిందా? ఏం లేదు చిన్న, ఇంటర్ఫేస్ అంటే మీ ఆవిడ చెప్పిన అన్ని పనులు ఇంప్లిమెంట్ చేయడం. మరి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే? నువ్వు చెప్పిన ఒకటో రెండు ఆవిడ చేయడం. సూపర్.
మరి గార్బేజ్ కలెక్టర్కి ఏం చెప్తావురా? అది నువ్వే కదరా. సచ్చేది కొడుకు. సరే సార్, సరే సార్, సరే సార్. పంచులాపి పంచేయి. విని ఏం చేయాలబ్బా అర్థం కావట్లేదే. సార్ ఆడేంటి సార్ అలా అనేసాడు మిమ్మల్ని? ఆడితో పడలేకపోతున్నాను సార్, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. వాడికి వర్క్ ఎక్కువ ఇవ్వండి సార్. అంతకు మించి హైక్ తక్కువ ఇవ్వండి సార్. అంతకు మించి క్లయింట్ కాల్స్లో కూర్చోబెట్టండి సార్. అంతకు మించి. అర్థమైంది సార్. ఆడికి పెళ్లి చేసేద్దాం సార్. అంత పెద్ద శిక్ష? ఆడికి పడాలి లేరా? కరెక్ట్. కానీ ఎవరబ్బా? ఏం చూస్తున్నాడు? తులసిగాడికి అంత గొప్ప ఫిగరా? నేను ఒప్పుకోను. హర్షనైతే నేనే చేసుకుంటా. నీ జీతం ఎంత? దానికి ఒకరోజు ఖర్చే అంత. నేను చెప్పినట్టు చేయండి. అరవాలా? ఎవరి మీద? ఆడికి కొంచెం తిక్కుంది. థ్యాంక్ యూ జిమ్. యా హ్యావ్ ఎ నైస్ డే. యా అన్నా ఏం చేస్తున్నావు అన్నా? క్లయింట్ కాల్స్ లేరా? ఆయన ఎప్పుడు ఉండేలే అన్నా, లేసి తిను నువ్వు. కూర్చొని తింటాను ఎవరా? అన్నా అన్నా ఏం టైమింగ్ అన్నా, ఏం రైమింగ్ అన్నా, ఈ దెబ్బతో హైపరాది అవుట్ అన్నా. అంతేనంటావా? అన్నా ఈ సంవత్సరం యాన్యువల్ డేకి మనం స్కిట్ వేస్తున్నాం, చంపేస్తున్నాం అంతే. మంది వేద్దామా? పదన్నా. ఎక్కడికరా? మందన్నావు. నీ మంది కలిపే స్కిట్ అన్నారు కదరా, మంది వేద్దాం అంటున్నా. అన్నా 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 ఈసారి సుధీర్ అవుట్ కదరా? ఒక వికెట్ పడింది. అది నాది. హర్ష ఏందిరా సౌండింగ్ కొత్తగా ఉంది? అది కాదక్క, లంచ్కి వస్తావేమో అని. ఏంటి ఏం తెచ్చావు? హాస్టల్ స్పెషల్ ఏంటక్క? హాస్టల్లో గడ్డి ఏం తీసుకొస్తాం రా? ఎందుకక్క ఈ కష్టాలు? ఏం చేయమంటారా? పెళ్లి చేసుకోవచ్చు కదక్క. ఇప్పటికిప్పుడు జీతం తీసుకొని పనుడు ఎక్కడ దొరుకుతాడు రా? శ్రావ్య రాలేదా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. మరి బిన్ను? ఏమోలే. పద. సబ్వేనా? సార్ చెప్పింది కరెక్టారా? దీన్ని మేపడం కష్టమే. విందంటే ఓనితో ఊరేస్తుంది. అక్క, అన్ని పనులు తెలిసినవాడు, మనందరితో బాగా కలిసిపోయేవాడు ఒకడున్నాడక్క. అవునా? వాడికి వంటొచ్చా? సంజీవ్ కపూర్ అక్క. బట్టలు ఉతకడం? వర్ల్పూల్ వాషింగ్ మెషిన్ అక్క. క్లీనింగ్? హార్పిక్ వైట్ అక్క. రెడ్ కదరా హార్పిక్. ఊకో మామ నువ్వు. ఓకే ఓకే. పిల్లల్ని చూసుకోవడం వచ్చా? లలిత బ్రాండ్ రైస్ అక్క. మరి నన్ను? అర్జున్ రెడ్డి అక్క. ఓకే ఓకే. మరి అరే నాకు డౌట్ రా. ఏంటక్క? వాడికి క్యాష్ ఫీలింగ్ ఏమన్నా ఉందేమోరా? ఆడికి ఏ ఫీలింగ్ ఉండవు అసలు. హా? ఆయన తినబోయే ముందు రుచి ఎందుకక్క? ఇది ఒకటి పదా చూపిస్తాం. ఆ ఆర్జీవి ట్వీట్లు రాస్తున్నట్టు రాస్తున్నాడు చూడు, ఆడే. చూడక్క. వీడా మహేష్ బాబుని చూపిస్తారు అనుకుంటే రఘు బాబుని చూపిస్తారేంట్రా? మనోడు క్యారెక్టర్కి మహేష్ బాబు రాడు కదక్క. అంతేనంటావా? అంతేనక్క. సర్లే కానీ. అన్నా స్కిట్ రాయడం ఎంతవరకు వచ్చిందన్నా? అయిపోవచ్చిందిరా, క్లైమాక్స్ రావట్లేదు అంతే. స్కిట్ అన్నాక ఏదో ఒక ఎండు ఉండాలి కదన్నా. యా నేడ ఉండకూడదా? మామ కానీ స్కిట్ మాత్రం సూపర్ వచ్చింది మామ. ఏ మాటకు ఆ మాట. ఓ బకరాగాడిని చూసి సాక్షాంతరం పేరు చెప్పి పెళ్లి చేయటం, అబ్బా సూపర్ వచ్చిందిరా, ఎక్సైటింగ్ ఉందిరా. పిచ్చి ముదిరింది బాగా. ఏరా అడుక్కుంటానంటవా? నువ్వు ఆగరా, ఆడు పరవాణం వండితే పండగ అంటాడు ఆడే. అన్నా నువ్వు వెంటనే ప్రాక్టీస్కి వచ్చేసేయన్నా. ఆఫీస్ అంతా తిరిగామన్నా, తులసి క్యారెక్టర్ నువ్వు తప్ప ఎవ్వరూ దొరకలేదు. మాకప్పుడు నువ్వే గుర్తుకొచ్చావు. నీకన్నా పెద్ద యాక్టర్ ఎవరున్నారన్నా? నేను చెప్పిన అడ్రస్కి వచ్చేసే నువ్వు అంతే. ఏమైందిరా? చంపేసావు. హలో, చెప్పు. నా వల్ల కాదే, నా వల్ల కాదు. పెళ్ళైన దగ్గర నుంచి అవగొడతావు నువ్వు. నా వల్ల కాదు. పెళ్ళం పూట అనుకుంటా. ఏం లేదు, అది నేను సబ్ రిజిస్టార్నే, ఎస్ఐని కాదు, సబ్ రిజిస్టార్ని. పై నుంచి కింద వరకు దులిపిన ఒక్క రూపాయి రావట్లేదు.
ఏం చేయమంటావు? కావాలా? నీ ఇష్టం వచ్చినట్టు చావు. ముందు ఫోన్ పెట్టే. హే, నెక్స్ట్ ఎవరు? పిలుస్తాను సార్. సార్ ఈవిడేనా పెళ్లి కూతురు? కనపడలేదా? ఎవడో బకరా. రిజిస్టర్ ఆఫీస్లో రిహార్సల్స్ ఏంట్రా? నువ్వేనా బకరా? బక్రా అంటాడేంట్రా? సబ్ రిజిస్టార్ క్యారెక్టర్గా. అవును నేనే సార్. శివ, ఫార్మాలిటీస్ చూసుకో. ఈడొకడు అన్ని పనులు నాకే చెప్పేస్తాడు. సార్ సంతకం అంటే పెట్టండి. వీడికి బాగా ఎక్కువైందిరా. ఎక్కడనా? అక్కడే. అవునరా, ముందే సాక్షాంతకం ఎందుకురా? దొరికిపోయాడు. అమ్మ అమ్మ, ఇడికి దొరికిపోయేలా ఉన్నాను. అన్నా, పెళ్లి కొడుకు రావడానికి టైం పడద్దన్నా, నువ్వు ముందు సాక్షి సంతకం పెట్టన్నా. ఒరే, నేను రాసిన డైలాగే నువ్వు చెప్పే డైలాగేంటి? అసలు ఇలా చెప్తే ఎవడన్నా పెడతాడారా? డౌట్ పెడతాడా అంట. కానీ నేను రాసిన తిక్కల క్యారెక్టర్ పెట్టిద్దిరా. ఈ పాటికి ఒక క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వాలి. పెట్టన్నా సంతకం. నమస్తే అన్న. సాక్షి సంతకం పెట్టమంటే ఓ చదువుతావేంటన్నా? పెట్టన్నా సంతకం. అబ్బా, మీరు కూడా బాగానే యాక్ట్ చేస్తున్నారా? కంగ్రాట్స్ కంగ్రాట్స్ కంగ్రాట్స్. ఓ వచ్చేసాడా? ఓ మై కేసీఆర్ రేయ్ కొంచెం ఏముందిరా ఇందులా? చూసిండు. నువ్వేందా ఇట్టా? అక్క పిల్లన్నా? స్కిట్టు అన్నా అది పెళ్ళా వేసుకిట్టే. ఓడరా నువ్వు? ఒరే, నన్ను ముందు ఇటు పని చెప్తాను. ఎందుకన్నా? ఎఫెక్ట్ కోసం రా. నువ్వు సూపర్ అన్నా. పెళ్లి కొడుకు ఏందిరా నీ లొల్లి? ఈ దాదా చెల్లిని పెళ్లి చేసుకునే అంత సీన్ ఉందారా నీకు? ఏంట్రా? ఏ నీ అయ్యా? అరే, వీడి క్యారెక్టర్ ఇంత ఎఫెక్టివ్ రాయలేదురా నేను. నువ్వు అస్తమానం క్యారెక్టర్ నుంచి బయటికి రామాకన్నా. రేయ్ కతిబే, ఏయ్ రే ఏంద్రా ఇది? నీ అసలు కతిబే. రేయ్ అన్నా. ఏందే ఇది? పెళ్లి చేసుకుంటారా చెప్పకుండా ఇట్లా? ఇది సెంటిమెంటల్ చెప్పి స్కిట్ చేయడం కూడా తట్టుంది. కొడతాడు. బావా, బావా, నీ ఫ్యూచర్ నాకు కనబడుతుందిరా. సరే కానీ ఇక్కడ బద్దలు వలుగుతాయి. అరే సార్ వచ్చాడు రా. సార్ స్కిట్ బాగుందా సార్? ఇది స్కిట్ కాదురా, స్కెచ్. స్కెచ్? వీడు మళ్ళీ మొదలెట్టాడు. మేనేజర్ అంటే ఏజ్డ్ మ్యాన్ కాదురా, సేజ్లా కనబడే తుఫాన్. ఏమా లేట్ అయిందా? మీ సర్టిఫికేట్స్ రెడీ అయినాయమ్మా. సర్టిఫికెట్స్? ఇది నీదమ్మా. థ్యాంక్ యూ సార్. ఇది నీది బాబు. మీ పెళ్ళి అయిపోయింది, నా పని అయిపోయింది. మా స్కిట్ కూడా అయిపోయింది సార్. క్లైమాక్స్ బెల్ వచ్చింది సార్. ఏమంటా హర్ష? క్లైమాక్స్ ఏంటి క్లైమాక్స్? మన లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అయిందా? నీకన్నా పెద్ద యాక్టర్ ఎవరు ఉన్నారన్నా? నువ్వేనా బకరా? నువ్వేనా బకరా? అక్క పిల్లన్నా? అక్క పిల్లన్నా? మన లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. స్టార్టింగ్ ఎలా ఉంది అంటే పదా. సార్ ఇంతకు మన పరిస్థితి ఏంటంటారు? యాన్యువల్ డేకి పిలిచాం కదా, వచ్చే ఉంటాడు ఫ్యామిలీతో. అడిగో రంగా రంగా రంగస్థలానా రంగస్థలానా రంగు పూసుకోకున్నా ఎసవేసుకోకున్నా ఆట బొమ్మలం అంట మనమంతా తోరు బొమ్మలం అంట. రంగా రంగా రంగస్థలానా ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలం అంట మనమంతా తోరు బొమ్మలం అంట. టుంగురు 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 డుముకో టుంగురు టుంగురు టుంగురు
రంగా రంగా రంగస్థలాన